ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనంతా మోసం దగాలతో కొనసాగుతుందన్నారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 20 నెలల కాలంలో ఒక్క ధర్మవరం పట్టణంలోనే 16 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, బహుశా రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఇలా జరిగి ఉండదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు అనంతపురం జిల్లా ప్రజలు నీరాజనాలు పలికారు. ప్రతిపక్ష నేత అడుగుపెట్టిన ప్రతి ప్రాంతంలో జనహోరు కనిపించింది. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన 4వ విడత రైతు భరోసా యాత్ర 2వ రోజు గురువారం ధర్మవరంలో కొనసాగింది. పట్టణంలోని రైల్వే స్టేషన్కు ఎదురుగా చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. గంటకు పైగా చేనేతలతో గడిపి వారెదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిప్పులు తిరిగారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయలేదని, ఆయన అందరినీ మోసం చేశారనే సత్యం అందరి కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, ఇంతవరకు మీ అందరికీ కనీసం ఒక్క ఇళ్ళన్నా కట్టించారని అడుగుతా ఉన్నాను. అప్పుడన్నా బాబుకు అర్థమవుతుంది, ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు తాను అని చెప్పి. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, చివరికి అవ్వాతాతను కూడా వదిలిపెట్టలేదు. పెన్షన్లు ఇస్తారన్నాడు, ఇచ్చేది తక్కువ మందికి, పెన్షన్లు కత్తిరించేది ఎక్కువ మందికి అయిపోయింది. అవునా లేదా? రెండు చేతులు పైకెత్తాలి. చివరకు అవ్వాతాతల జీవితాలతో బాబు ఎలా చెలగాట మారుతున్నాడు అని అంటే, బియ్యం కోసం అవ్వాతాత పోయి బియ్యం అడిగితే బియ్యంలో మీ ఏడు మందులు పట్టలేదు అని చెప్పి బియ్యం కూడా కట్టింగ్ చేస్తా ఉన్నాడు. అవునా కాదా? రెండు చేతులు పైకెత్తాలి. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ బాబు పరిపాలన అంతా కూడా మోసం 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 తగాగా ఉంది. భరోసా యాత్రలో ధర్మవరంలో వైఎస్ జగన్ 5 కుటుంబాలను పరామర్శించారు. వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. కష్టాలొచ్చాయని కుంగిపోవద్దని, ఆత్మస్థైర్యంతో జీవించాలని, త్వరలోనే మంచి రోజులు రానున్నాయని ధైర్యం చెప్పారు.